గుజరాత్లో సందర్శనీయ స్థలాలు. గుజరాత్ రాష్ట్రం పర్యాటకులకు స్వర్గధామంగా చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన శిల్ప సంపదతో కూడిన ఆలయాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, సుదీర్ఘమైన సముద్ర తీరం, అనేక చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఈ రాష్ట్రంలోని సందర్శనీయ స్థలాలలో సోమనాథ ఆలయం, ద్వారకలోని ద్వారకాధీశుని ఆలయం, పాలిటానా ఆలయం, లఖ్పత్, సూరత్ కేజల్, భద్రా కోట, అహ్మద్ షా నిర్మించిన మసీదు, నవలాఖ ఆలయం, ధోలవిరా పురాతత్వ స్థలం, గేట్స్ ఆఫ్ అహ్మదాబాద్ లోని స్టెప్ వెల్స్ అంటే మెట్ల బావులు, శిథిలమైన మహాదేవుని ఆలయం, పావగఢ్ జైన ఆలయం, పావగఢ్ లోనే ఉన్న కాళీమాత ఆలయం, మరాఠా ప్యాలెస్ తదితర ప్రాంతాలున్నాయి. అందులో కొన్నింటిని పరిశీలిద్దామండి. ద్వారకాధీశ మందిరం, ద్వారకాధీశుని మందిరం మనకు చార్ధామ్ యాత్రలో భాగంగా తగులుతుంది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన కృష్ణ మందిరాలలో ఇదొకటి. దీనినే జగత్ మందిర్ అని కూడా పిలుస్తుంటారు. ద్వారకలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఇదొకటి. దీనితో పాటు ఇక్కడే ఉన్నటువంటి రుక్మిణి ఆలయం, నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. లోథల్ గుజరాత్లోని 7 వండర్స్ లో ఒకటి. సింధు నాగరికతలో అత్యంత పురాతనమైన నగరం ఇది. ప్రపంచపు తొలి నాగరికతలలో ఒకదానికి కేంద్రంగా నిలిచిన ఈ పురాతత్వ ప్రదేశం గుజరాత్లోని సారగ్వాలా గ్రామం సమీపంలో ఉంది. పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ధోలావిరా హరప్పా నాగరికతకు కేంద్రంగా ఉన్న పురాతన నగరాలలో ఇదొకటి. భారత ఉపఖండంలో ఉన్న 8 ప్రధాన హరప్పన్ నగరాలలో ఇది 5వ నగరం. ప్రస్తుతం ఇది భారత పురాతత్వ అధ్యయన సంస్థ సంరక్షణలో ఉంది. సూరత్ కోట అత్యద్భుత నిర్మాణ శైలితో రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న కోట ఇది. సూరత్ లోని పాత కోట నగరంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో టీవీగా నిలిచి ఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రాలలో ఇది కూడా ఒకటి. లక్ష్మీ విలాస్ ప్యాలెస్, వడోదర అంటే బరోడా నగరంలో ఉన్న అత్యద్భుత భవనం లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది నగరంలో ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రం. అత్యాధునిక వసతులతో కూడిన ఈ భవనం అత్యుత్తమమైన భారత బ్రిటన్ వాస్తు నిర్మాణ శైలితో అందరినీ ఆకర్షిస్తుంటుంది. ఝల్టా మినార్, అహ్మదాబాద్ నగరంలోని ఝల్టా మినార్ సిడి బషీర్ మసీదుగా ప్రసిద్ధి చెందింది. ఈ మసీదుకు ఉన్న జంట శిఖరాలు అటు ఇటు కదులుతూ అందరినీ ఆకర్షిస్తుంటాయి. షేకింగ్ శిఖరాలు నగరంలో ప్రధాన ఆకర్షణ. దీనితో పాటే నిర్మితమైన రాజ్ బీబీ మసీదు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. భుజియా ఫోర్ట్, గుజరాత్ లో ఉన్న భారీ పర్వత కోటలలో భుజియా హిల్ ఫోర్ట్ ఒకటి. కచ్ ప్రాంతంలోని భుజ్లో ఉన్న ఈ కోట చరిత్రలో 6 ప్రధాన పోరాటాలకు వేదికగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రాలలో దీంతో పాటు జామ్నగర్లోని లఖోటా కోట, అహ్మదాబాద్లోని భద్రా కోట, సూరత్ కోట ఉన్నాయి. సూర్య దేవాలయం మోధేరాలోని సూర్య దేవాలయం గుజరాత్లో నిర్మితమైన అత్యద్భుత ఆలయ సముదాయాల్లో ఒకటి. అంతేకాదు దేశంలో ప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. పుష్పవతి నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం అత్యద్భుత శిల్ప సంపదకు నిలయం. హాతీ సింగ్ జైన్ ఆలయం, అహ్మదాబాద్. గుజరాత్లో జైన వాస్తు నిర్మాణ శైలితో నిర్మితమైన అత్యద్భుత మందిరాలలో హాతీ సింగ్ జైన్ ఆలయం ఒకటి. ఇది ధర్మనాథ తీర్థంకురుని పేరిట నిర్మించబడింది. హాతీ సింగ్ ఆలయంతో పాటు పాలిటానా ఆలయం కూడా గుజరాత్ లో ప్రసిద్ధి చెందిన 2 జైన మందిరాలు. జామా మసీదు, అహ్మదాబాద్ లోని అత్యంత పవిత్రమైన మసీదుల్లో ఒకటైన జామా మసీద్ భారత్ లో తప్పనిసరిగా సందర్శించాల్సిన మసీదుల్లో ఒకటి. భద్రా కోట వెలుపల నిర్మితమైన ఈ మసీదు అప్పట్లో భారత ఉపఖండంలోనే అత్యంత పెద్ద మసీదుగా ప్రసిద్ధి చెందింది. మహబత్ మక్బరా, జునాగఢ్ లో ఉన్న మహబత్ మక్బరా ఒక సమాధి. ఇది జునాగఢ్ లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రాలలో ఒకటి. దీంతో పాటు ఇక్కడి గిర్ నేషనల్ పార్క్, గిర్నార్ పర్వత శ్రేణి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఎపిక్ ఛానల్లోని ఏకాంత్ శ్రేణి నిషిద్ధ ప్రదేశాలలో ఇది కూడా ఒకటి కావటం విశేషం. రాణి కీ వావ్, పాటన్ నగరంలోని పాత నగరం, నగర శివారు ప్రాంతాలలో ఉన్న సహస్రలింగ చెరువు, రాణికి వావ్ పేరుతో ఉన్న మెట్ల బావి ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షక కేంద్రాలు. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు సంపాదించిన రాణికి వావ్ గుజరాత్ లో తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం. అంతేకాదు అనేక కోటలు, పర్యాటక ప్రాంతాలు, గేట్లు, మెట్ల బావుల వంటి ఆకర్షణలతో పాటు ప్రసిద్ధి చెందిన పటోలా చీరలకు పుట్టినిల్లు ఈ పటాన్ పట్టణం. కీర్తి తోరణం, వాద్ నగర్ లోని కీర్తి తోరణం 40 అడుగుల ఎత్తున నిర్మించబడిన ఎరుపు, పసుపు రంగుల ఇసుకురాతి కట్టడం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ జన్మస్థలం కూడా ఇదే. బౌద్ధ గుహలు, జునాగఢ్ లోని బౌద్ధ గుహలు ఇక్కడి అత్యంత ప్రధానమైన పర్యాటక ఆకర్షక కేంద్రాలు. అత్యద్భుత నిర్మాణ శైలితో నిర్మితమైన ఈ గుహలు ఖాపరా కోడియాలోని మోడీ మఠం, ఉపర్కోట సమీపంలో ఉన్నాయి. పావగఢ్ చంపానర్ పురావస్తు కేంద్రం. పావగఢ్ చంపానర్ పురావస్తు కేంద్రంలో
114 జాతీయ స్మారక కట్టడాలున్నాయి. ఇందులో ప్రసిద్ధ ఆలయాలు, సమాధులు, బావులు, మసీదులు వంటివి కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానమైన షహర్కి మసీదు, పావగఢ్ జైన్ ఆలయం, పర్వత శిఖరంపై ఉన్న కాళీమాత ఆలయం వంటి వాటిని అత్యధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇవండి గుజరాత్ రాష్ట్రంలో పర్యాటక ఆకర్షక కేంద్రాలు. ఈసారి మీరు టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ విశేషాలను కూడా తిలకించరండి. మరి చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఇలాంటి అద్భుతమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాని, సూచనని కూడా పంపించండి. పంపిస్తారు కదా?